బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున మన టీవీ ద్వారా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి నేరుగా రీతు దగ్గరికి వచ్చి, అమ్మ రీతు, కందకలేని దురద కత్తిపేటకి ఎందుకు అంటారు పెద్దలు. నేను అదే అంటున్నాను. డెమోన్కి లేని దురద నువ్వెందుకు మధ్యలోకి వెళ్ళి ఇన్వాల్వ్ అవుతావు అంటూ హోస్ట్ నాగార్జున గారు అలా అడిగేసరికి రీతుకి మాటలు రాలేదనే చెప్పాలి. అసలు రీతు, నువ్వు కెప్టెన్ గా ఉండి కూడా నీ బాధ్యతని నిర్వర్తించలేదు. సో నేనేమంటున్నానంటే, నువ్వు కెప్టెన్ గా అన్ఫిట్ అని అంటున్నాను. ఎందుకు అంటే అక్కడ నామినేషన్ పాయింట్ లో డెమోను అండ్ అలాగే ఇమాన్యుయల్ వీళ్ళిద్దరూ నామినేషన్ పాయింట్ లో మాట్లాడుకుంటుంటే మధ్యలో పవన్ కళ్యాణ్ వచ్చాడు. సో ఓకే, పవన్ కళ్యాణ్ వచ్చాడు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ కి డెమోన్ కి గొడవ అవుతున్నప్పుడు నువ్వు అక్కడ స్టాండ్ తీసుకొని ఆ గొడవని ఆపే ప్రయత్నం చెయ్యాలి తనూజా లాగా. కానీ నువ్వు అలా చెయ్యకుండా మళ్ళీ డెమోన్ పవన్ ని అన్నారని చెప్పేసి నువ్వు అక్కడ మధ్యలో నీ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కావాలని మధ్యలో దూరి గొడవ ఎందుకు పెట్టావు, అందులోనూ అంత పెద్దగా ఎందుకు అరిచేవు అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు అడిగేసరికి అప్పుడు రీతు ఎక్స్ప్లెనేషన్ చేస్తూ, సార్ అక్కడ ఏం జరిగింది అంటే పవన్ కళ్యాణ్ 10 సార్లు నా మ్యాటరు నన్ను ఇన్వాల్వ్ చేశాడు కాబట్టి నేను అంత సీరియస్ అయ్యాను. కానీ డెమోన్ విషయంలో అయితే గనక నేను డెమోన్ ఏదో అన్నాడని పవన్ కళ్యాణ్ అంత సీరియస్ అవ్వలేదు సార్ అంటే అది చూసిన వాళ్ళకి అలాగే ఉంటుందమ్మా. నువ్వు నీ గేమ్ కోసం కాకుండా డెమోన్ పవన్ గేమ్ కోసం ఆడినట్టు, అలాగే డెమోన్ పవన్ ని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేది లేదు అన్నట్టు నువ్వు మధ్యలోకి రావడం ఇవన్నీ చూస్తుంటే అలానే అనిపించింది. సో నువ్వు నార్మల్ గా ఉంటే పర్లేదు, కెప్టెన్ అయ్యుండి కూడా నీ హౌస్ నువ్వు కంట్రోల్ చేయలేకపోయావు నామినేషన్ లో. ఏది ఏమైనా సరే నువ్వు కెప్టెన్ గా అన్ఫిట్ అంటాను అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు అయితే గనక రీతుకి చాలా గట్టిగా ఇచ్చుకున్నారు. దీంతో సారీ సార్, ఇంకెప్పుడు అలా చెయ్యను అంటే ఇంకా చేయడానికి కూడా కెప్టెన్సీ అవకాశం అనేది లేదు కదా రీతు, ఏదైనా ఒకసారి వస్తుంది అవకాశాన్ని మనం చేజార్చుకోకూడదు. సరే ఈ విషయం పక్కన పెడితే ఈ వారం నువ్వు గేమ్ ఏదైతే ఆడావో అది చాలా బాగా ఆడావు. సో కెప్టెన్సీ కంటెండర్ గా అయినప్పటికీ సో ఫైనల్లో నిన్ను తీసేశారు కదా. ఎనీవే ఆ విషయం పక్కన పెడితే నీ గేమ్ నువ్వే ఆడమ్మా. ఇంకా 3 వారాలు మాత్రమే ఉన్నాయి. ఆ 3 వారాల్లో నువ్వు ఏంటనేది ప్రూవ్ చేసుకోకపోతే అది టాప్ 5 లో ఉండకుండానే టాప్ కి వచ్చేస్తావంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు అయితే చాలా గట్టిగా ఇచ్చుకున్నారు రీతుకే. సో మరి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు రీతుపై చేసిన మాటలు కరెక్టా కాదా అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.